ప్రభుత్వస్తుల వివరణలు కావచ్చు, ఇవన్నీ సమగ్రంగా పరిశీలిస్తేనే ఈ గ్రూప్ 1 వివాదంలో వాస్తవ పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఇవి అంశాలపై ప్రైమ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకి స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. కొండదెల గిరీష్ గారు, జనసేన నాయకులు మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. గంజాం రాఘవేంద్ర గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్, ఆయన మనకి జూమ్లో జాయిన్ అవుతారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. ముందుగా మధుసూదన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది? సిట్ నివేదికలకు వైపు 97% ఎక్కువగా వైటర్ వినియోగం జరిగింది, సిసి కెమెరా లేకుండా మూల్యాంకనం జరిగింది. ఇన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు ఇది ట్రాన్స్పరెంట్గా జరిగిందని ఎలా చెప్తున్నారు మీరు? సార్, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా సోదరులు గిరీష్ గారికి, రాఘవేంద్ర గారికి, రామ్మోహన్ గారికి శుభ సాయంత్రం. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఈ యొక్క ఏపీపీఎస్సీలో జరిగినటువంటి విధానాలని ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా ఆయన కొడుకుపైకి ఒక అభియోగం వచ్చిందని చెప్పని, దేశీ అనేటువంటి అభియోగం పూర్తిగా మునిగిపోయాడనే ఉద్దేశంతో మన మీద ఇంత పెద్ద అభియోగం వచ్చింది, ఇది నిజం అవబోతోంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా బురద జల్లాలనేటువంటి ఒక కోణంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకెళ్తున్నాడు. సార్, ఫస్ట్ వీళ్ళు చెప్పేటువంటి విధానంలో ఈ ఏపీపీఎస్సీ ఎప్పుడు జరిగిందంటే సార్, ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి ముందర 76 రోజులకు ముందర హడావుడిగా ఈ నోటిఫికేషన్ ఇచ్చి 29 మే 2019లో ప్రిలిమ్స్ పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే ప్రిలిమ్స్ పెట్టేసి వాళ్ళని క్యాండిడేట్స్ అందరూ కూడా సెలెక్ట్ చేసడం జరిగిపోయింది. ఆ తర్వాత ప్రిలిమ్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేశారు దాన్ని. ఇది ఒక కోణం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. రాఘవేంద్ర గారు, ఇప్పుడు మూల్యాంకనాలు తప్పులు జరిగాయని చెప్తున్నప్పుడు ఇప్పుడు అక్రమాలకు పాల్పడిన వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అదొకటి క్లారిటీ కావాలి. ఇంకొకటి, అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారు, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు డిఎస్సీలో ఏం జరుగుతుంది, ఉపాధ్యాయులందరూ రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని ఇలా చేస్తారు అని ఎలాగైతే వాళ్ళు వైసీపీకి అపోజిట్గా ఫైట్ చేస్తున్నారో, అట్ ద సేమ్ టైం ఏపీఎస్సీకి సంబంధించి కూడా వాళ్ళకు కూడా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. అందులో అర్హులైన అభ్యర్థులు వాళ్ళు వేరు చేసి వాళ్ళకి పూర్తి న్యాయం చేసే విధంగా మరి ఎలాంటి యాక్షన్ రూపొందించబోతున్నారు? ఇప్పుడు సిట్ రిపోర్ట్ వీళ్ళు క్లియర్ గా చదివారో లేదో నేను పూర్తిగా అవగాహన లేదు. నేనైతే గాన్ త్రూ కంప్లీట్ ఓవరాల్ గా ప్రస్తావించిన కొన్ని అంశాలు చెప్పండి, దాన్ని బట్టి మనం తీసుకుంటాం. అదే చెప్తున్నాం. ఇప్పుడు సిట్ రిపోర్ట్ ముందు డిఎస్సికి సంబంధించి డిఎస్సి ఒకటి తీసుకొచ్చారు. డిఎస్సిది మేము చాలా క్లియర్ గా ఏం చెప్పాము, మీరు ఎక్కడైతే అవినీతి జరిగింది అంటున్నారు ఒక అభ్యర్థిని తీసుకొని రండి. ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఎవరికైతే ఇచ్చామో, ఎవరికైతే ఇష్యూ జరిగిందని చెప్పే మీరు అన్నారో, మేము ఎవరికి 16,000 మంది పైచలకు ఉద్యోగాలు ఇచ్చామో వాళ్ళలో ఈడు పలానాడు అనర్హుడు అని చెప్పేసి తీసుకోరండి. అతనికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందా రాఘవేంద్ర గారు, నేను మీరు డిఎస్సీ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతానండి మిమ్మల్ని. నాకు అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు మీరు తీయగలిగితే మీరు ఒకటి సార్, నవీన్ గారికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అదేవిధంగా మెరిట్ లిస్టులో ఎందుకు కలెక్టర్ ఆఫీసులో డిస్ప్లే చేయలేదు? ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ గారి పేరుంది, సెకండ్ మెరిట్ లిస్టులో కూడా నవీన్ గారి పేరు ఎందుకు లేదు? ఆ తర్వాత హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్లో రోస్టర్ విధానంలో పొందుపరిచినటువంటి 1:1 రేషియోలో పిలిచినటువంటి ఎంప్లాయీస్ అర్హులకి ఎందుకు మీరు వెనక్కి పంపించారు? 1:1లో పిలిపించింది. నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్, జీవో నెంబర్ 447ని ఎందుకు ఇంప్లిమెంట్ చేసి మీ ఎగ్జామ్ని డిఎస్సి నడిపించి అంత గేట్లు ఓపెన్ చేసి ఆ తర్వాత మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జీవో నెంబర్ 23 and 56ని ఎందుకు అమెండ్మెంట్ ఇచ్చి క్లోజ్ చేశారు? రాఘవేంద్ర గారు, ఇప్పుడు ఎందుకంటే డిఎస్సీ గురించి వస్తే మనకు చాలా పెద్ద డిబేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినా సరే అక్కడ కోర్టులో కూడా అభ్యర్థులు ఎవరు లేనప్పుడు మీరు ఎలా వస్తారని కూడా దానికి సంబంధించి వివరించారని చెప్పే ప్రయత్నం చేస్తారు. రాఘవేంద్ర గారు, దానికంటే కొంచెం ఆన్సర్ చెప్పి మళ్ళీ మనం ఏపీఎస్ గురించి మాట్లాడండి. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి నవీన్ ని ఆయన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వచ్చాడా? ఫస్ట్ పాయింట్. ఇవన్నీ కూడా ఒకటి లేనిపోని అన్ని కూడా వ్యాలిడ్ సర్టిఫికేట్స్ వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళాలి. ఆయన హారిజాంటల్ వర్టికల్ గురించి మాట్లాడుతున్నాడు. హారిజాంటల్ వర్టికల్ విధానంలో వీళ్ళకి అసలు అవగాహన లేనటువంటి వర్టికల్స్ లో కాస్ట్ బౌండరీ సెపరేట్ చేసిన తర్వాత మళ్ళీ హారిజాంటల్ లోకి వెళ్ళేసరికి ఇవన్నీ చేసిన తర్వాత మాట్లాడండి. అలా మీరు అడుగుతారు 1 to 100 రోస్టర్ విధానం స్టాండర్డ్. అది ఎవ్వరూ మార్చేది కాదు.
నెంబర్ 1 ఒకటో నెంబరు పలానా వాళ్ళకి ఇవ్వాలి, రెండో నెంబర్ పలానా వాళ్ళకి ఇవ్వాలి, పలానా కమ్యూనిటీ లేకపోతే పలానా క్యాస్ట్ లేకపోతే పలానా బీసీకా ఎస్సీకా లేకపోతే ఉమెన్ కా లేకపోతే రిజర్వ్డ్ స్పోర్ట్స్ కోటాకి ఇవ్వాలని చెప్పేసి రోస్టర్ అనేది ఎవరు మార్చేది లేదు అందులో. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది హార్జెంటల్ విధానం వర్టికల్ అవన్నీ చెప్పొద్దండి. ఎందుకు 1:1 లో పిలిచి వెనక్కి పంపించారు చెప్పండి. అవన్నీ తెలుసు. హార్జెంటల్ అంటే ఏంటి, వర్టికల్ అంటే తెలుసు అండి. కోరుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక సిస్టము, ఒక ప్రాసెస్, ఒక రిజర్వేషన్ మొత్తం ఫాలో అవ్వాలి. ఇక్కడ మీ హారిజాంటల్ విధానమే వీళ్ళకి నచ్చట్లేదు. హారిజాంటల్ విధానం వెళ్ళేసరికి ఏం జరుగుతుంది, ఇవి ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, తర్వాత బీసీ రిజర్వేషన్ వస్తుంది, తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్ వస్తుంది, తర్వాత స్పోర్ట్స్ రిజర్వేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏదైతే వర్టికల్ హారిజాంటల్ మిక్స్ చేసుకొని ఏదైతే రోస్టర్లో దాని పాయింట్స్ ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తారు. అంతేగాని మీరు కోరుకున్నంత మాత్రాన ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఒక ఓసీ కమ్యూనిటీలో నేను టాప్ లో ఉన్నా, నా తర్వాత ఇంకెవరైనా ఒక మహిళ టాప్ ఆవిడ నా తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది. బట్ రోస్టర్ ప్రకారంగా నేను ఉన్నా కాబట్టి రోస్టర్ లో ఏమో ఫస్ట్ ప్లేస్ ఉమెన్ కేటాయించుంటే అది ఉమెన్ కి ఇవ్వాలి. రెండో ప్లేస్ లో ఉన్నా, మూడో ప్లేస్ లో ఉన్నా ఉమెన్ లో ఎవరు